సీజన్లో చూస్తుంటే చాలా ఎకనామికల్ క్రైసిస్ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మేము ఉమెన్కి ఎంపవర్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలి, వాళ్ళు కృషించిపోవద్దని చెప్పి మేము ఈ కాన్సెప్ట్ ద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. ఇక్కడున్న ప్రతి తల్లికి తండ్రికి చెప్తున్నాను, కొడుకుని చదివిస్తే ఇంటికి ఉపయోగపడతాడు, కూతురుని చదివిస్తే పక్కింటికి అత్తారింటికి వెళ్తాడు కదా నాకెందుకు అని అనుకోకండి. ఒక కొడుకుని చదివిస్తే ఒక కొడుకే ట్రైన్ అవుతాడు, ఒక బిడ్డను చదివిస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది, ఒక కుటుంబం బాగుపడితే ఒక గ్రామం బాగుపడుతుంది, ఒక గ్రామం బాగుపడితే ఒక దేశం బాగుపడుతుంది. మరి దేశం బాగుపడితే మళ్ళీ ఆ దేశంలో మనం ఉన్న అందరం బాగుపడతాం.